ఇయాల కొత్త ఫామ్ హౌస్ టూర్ అన్నమాట నాది. కాకపోతే గుడ్ న్యూస్ మన హైదరాబాద్ లో ఉందన్నమాట. సో ఇంటి దగ్గర ఇది ఫామ్ హౌస్ మనది అన్నమాట. సో ఏదైతే ఉందో కానీ ఒకటేసారి పెద్ద దెబ్బ పడ్డది. ఎంకలు తిరిగి చూస్తే నాకేం లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాలు తీసుకొని మనం ఇక్కడ వదిలేసినాం అంటే గతం మన వాల్యూ పెరిగిపోతుంది. సో ఇది మొత్తం ఆల్మోస్ట్ లైటింగ్ గీటింగ్ అన్ని అయిపోయినాయి. సో ఇది మా వైఫ్ సజెస్ట్ చేసి పెట్టించుకుంది అనమాట. రాత్రికి లొకేషన్ ఎట్లుంటుంది మీకు వీడియోలో ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇప్పుడు పెళ్ళయింది, మంచి ఫ్యామిలీతో మనం ఇంత దూరం వచ్చేసి నేను అవన్నీ అడగారా, నాకు వద్దురా నాయన, డైరెక్ట్ జైలు. ఓకే ఓకే చెప్పు. ఇంట్లో మా ఇంట్లో ఇంత వండుకుంటా వీడియోలు బయట చేసుకుంటా ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే అంత ప్రశాంతంగా ఉంటది. వీడియో నుంచి ఎవరి శాలరీ ఎంత ఉంది, ఎవరికి ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎవరెవరికి ఎన్ని వస్తుంది అనేది నెక్స్ట్ ఛానల్లో బాయ్స్ ఛానల్లో అందరు శాలరీలు రివీల్ చేస్తున్నా. ఇమ్రాన్ అన్న ఏంది అనేది రేపు బాయ్స్ ఛానల్లో తెలుస్తుంది. బబ్బుది కూడా గుడ్ న్యూస్ రాబోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే నేను మాట్లాడి ఏదైనా ఒకటి చేసి సెట్ చేస్తా అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ కొత్త ఫామ్ హౌస్ టూర్ అన్నమాట నాది. సో గైస్ కొత్త ఫామ్ హౌస్ అయితే నేను తీసుకున్నా. అండ్ దాంతో పాటు బబ్బుది కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. బబ్బుది గుడ్ న్యూస్ మన హైదరాబాద్ లో ఉందన్నమాట. సో ఇంటి దగ్గర అది తొందరలో బబ్బు ఛానల్లో వస్తుంది, ఎందుకంటే దాంట్లో వస్తే అందరు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ప్రెసెంట్ అయితే నేను ఫామ్ హౌస్ ఏడా తీసుకున్నా ఏంది అనేది మీ అందరికి చూపిస్తా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆడనే బెనర్ గంగు వీళ్ళు కూడా తీసుకుంటారు అనమాట. ప్రాసెస్లో ఉంది, అది కూడా అయిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా అందరికంటే బబ్బుది మీరు చాలా ఖుషి అవుతారు. అయితే నా ఫామ్ హౌస్ ఏడుంది ఏంది అనేది కూడా చూపిస్తా. మీ అందరికి నాకు మధ్యలో ఎట్లా ఆపదలు వచ్చినాయి, నాకు ఎన్ని టెన్షన్లు వచ్చినాయి మీ అందరికి తెలిసిందే కదా. సో గైజ్ ఎట్లా అంటే ఒక ఈఎంఐ టెన్షన్, ఏ పని చేస్తున్నా కానీ ఫ్లాప్ కావడం, ఈఎంఐలు అవి ఇవి అని మస్తు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ టెన్షన్లు పడ్డాయి. సో అదే టైంకి నా ఫ్రెండ్ ఇట్లనే అది ఉన్నప్పుడు వానికి చెప్పిన, అరే నేను ఏం చేస్తున్నా నాకు సెట్ అయితే లేరా రాబోయే ఏం చేద్దాం అది ఇది అంటే, వాడప్పుడు నాకు చెప్పిండు ఏంటంటే, అరే ఒకళ్ళు ఉన్నారు రాబోయ్ మీ అందరికి చెప్తున్నా నేను, ఆస్ట్రో టాక్ అఖిల గారు అని చెప్పి వాళ్ళకి నేను మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడడం అనేది జరిగింది. సో నేను ఎప్పుడైతే మాట్లాడినానో వాళ్ళు నాకు 3 అడిగిరు. ఒకటి వచ్చేసి నా పేరు, నేను ఏడ పుట్టిన, నా డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 అడిగిన తర్వాత నాకు 3 వాళ్ళు చెప్పింది జరిగిందనమాట. సో ఇలా ఇల్లు గిల్లు తీసుకొని నాకు ఏ టెన్షన్ లేకుండా హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు నాకు అంతా ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళి మంచి టైం నడుస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఇంకోటి వచ్చేసి ఆస్ట్రో టాక్లో మీకు ఫ్రీ చాట్ కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మీరు ఆస్ట్రో టాక్ యాప్ వేసుకురు అనుకోండి, మీకు 1 టైం ఫ్రీ చాట్ కూడా ఉంటుంది. సో గైజ్ లేట్ చేయకండి, ఆస్ట్రో టాక్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ వాళ్ళతో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను ఎందుకు చెప్పలే అంటే బబ్బు గాని వీడియో వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా, బట్ వాళ్ళ బబ్బుది కూడా గుడ్ న్యూస్ రాబోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళ మమ్మీ చెప్తుంది. సో ఇది మొత్తం ఆల్మోస్ట్ లైటింగ్ గీటింగ్ అన్నీ అయిపోయినాయి. ఇగో ఇది కూడా వేయించేసినాం. సో ఇంకోటి వచ్చేసి లోపల నేను ఇది ఎందుకు తీసుకున్నా మెయిన్ రీజన్ మీ అందరికీ చెప్పాలా కూడా, వీని కూడా తెలియదు బబ్బుగానికి ఇది ఎందుకు తీసుకున్నాం అనుకుంటున్నారా? తెలియదు. సో గైస్ ఇంటి దగ్గర మాకు వీడియోలు చేయడానికి చాలా కష్టం అవుతుంది, అండ్ చాలా మంది కూడా వచ్చేస్తారు.
అట్లా అని చెప్పి ఇప్పుడు మొత్తం టీం ఈడికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు బాయ్స్ ఛానల్ నేను ఇన్ని రోజుల నుంచి బంద్ చేసిన. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి ఎవరి శాలరీ ఎంత ఉంది, ఎవరికి ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎవరెవరికి ఎన్ని వస్తుంది అనేది నెక్స్ట్ ఛానల్లో బాయ్స్ ఛానల్లో అందరు శాలరీలు రివీల్ చేస్తున్నా. అండ్ అందరు కలిసిమెలిసి చేద్దామని మాట్లాడుకుర్రు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా మొత్తం టీం అందరు ఈడికే వచ్చి ఈడనే వీడియోలు చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందుకని ఇది కట్టించిన పర్సనల్గా నేను. ఇది గార్డెన్ అయిపోయిన తర్వాత ఇది వరండా లాగా. ఇంకోటి వచ్చేసి ఫుల్ లైటింగ్తో చేయించిన. రాత్రికి లొకేషన్ ఎట్లుంటుంది మీకు వీడియోలో ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇది కిచెన్ అన్నమాట. సో 24 hours మనకు వాటర్ వస్తుంది. లైట్స్ రావా? 24 hours వాటర్ వస్తుంది మనకి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే లైటింగ్ గీటింగ్ అన్నీ చేపించేసిన. రాత్రి పూట ఎట్లుంటుంది మీరు ఒకసారి ఇక్కడ వీడియో పెడుతున్నా చూడండి. ఈ సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఈ సింగిల్ బెడ్రూమ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇది కాకుండా మనం బయట కూడా నేను సపరేట్ చేయించిన. ఇప్పుడు ఎవరైనా లేడీస్ అట్లా మన టీంలో అమ్మాయిలు ఉన్నారు కదా, సో మన టీంలో అమ్మాయిలు ఉంటే వాళ్ళందరికీ రూమ్ ఇచ్చేసి మనం హాల్లో వండుకోమని చెప్పి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గంగువాన్ జాగా ఇదేమో కొన్ని రోజుల్లో అయిపోతుంది. 3 గుంటలు వానికి తక్కువ రేట్లోనే వస్తుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే సో గైస్ ఇది 6 ఎకరాల జాగా మొత్తం మనది కాదు. నేను తీసుకుంది 3 గుంటలు ఒకటేమో 600 గజాలు ఒకటి తీసుకున్నాం. దీని పక్కన వచ్చేసి గంగుది 247, మళ్ళీ బెనర్ది 247. సో ఇది బయట వాష్రూమ్ అనమాట. బయట వాష్రూమ్ కామన్ వాష్రూమ్ లెక్క. సో ఇది బయట అంటే పాములు గీములు డైరెక్ట్ ఎక్కేయగల అని చెప్పి ఇట్లా పెట్టిన. పాములు ఎక్కువ మాటికి అయితే లేవు. అండ్ మనకి ఇక్కడ చూస్తుంటే ఇది మనం క్లీన్ చేయించుకోవాలంటే నేను అంతకుముందు క్లీన్ ఉండే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడ్డప్పుడు నుంచి ఇట్లా అయిపోయింది. లేకపోతే ఈ వెంచర్ ఫోటో నేను మీ అందరికీ ఇస్తా ఎట్లుండే ఏందనేది. సో గైస్ ఉన్న వరకు అయితే అన్నీ సేల్ అయిపోతున్నాయి అనమాట. సో గైస్ ఇక్కడ మీరు కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకొని ఒక 5 years వదిలేసిరు అనుకోరి అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గంగు దగ్గర బెన్నర్ దగ్గర అమౌంట్ లేకుండే డౌన్ పేమెంట్ కట్టించేసి, అంటే మా అన్న తెలిసిన వాళ్ళు అనమాట. అంటే ఈఎంఐ కూడా ఉంటుందా? ఈఎంఐలోనే ఇప్పించినారా? కొంచెం డౌన్ పేమెంట్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు డౌన్ పేమెంట్లో. అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే నేను మాట్లాడి ఏదైనా ఒకటి చేసి సెట్ చేస్తా అనమాట. ఇంకోటి వచ్చేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పోయి ఒకసారి మాట్లాడదాం. ఆంటీ వాళ్ళు అంబర్పేటలో ఉంటారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే బయట వాళ్ళు అనమాట. ఒకళ్ళేమో దిల్షుబ్ నగర్ ఎన్నో ఉంటారు. సో ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి. సో ఇంకోటి నాది 600 గజాలు ఆడ అనమాట. 400 600 650 647 ఏమో ఉంది. అది ఇది 247 ఉంది. ఇప్పుడు మనం తీసుకుంది నాది గంగువాంది బెనర్ గాంధీ 247. వీళ్ళిద్దరు ఈఎంఐలో తీసుకున్నా. అది ఒకటి నేను క్యాష్లో తీసుకున్నా. ఇది వచ్చేసి ఇది కూడా ఈఎంఐ అనమాట. అన్న వీళ్ళు రాలే ఆంటీ వాళ్ళు? మీరు తీసుకురా ఇడ ఎంత ఈఎంఐ లేకపోతే స్టార్టింగ్ 7 lakhs కట్టినామన్నా, తర్వాత ఈఎంఐ ఆప్షన్ అన్న. ఈఎంఐ ఈ ఆంటీ వాళ్ళు రాలే వెళ్ళిపోయారా? ఆంటీ వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోయారు. అంటే వీకెండ్ ఫామ్ హౌస్ చేసుకోరు. ఫామ్ హౌస్. సో ఆల్మోస్ట్ అందరు ఫామ్ హౌస్ చేసుకురు అనమాట. సో ఇది ఎక్కువ దూరం కూడా కాదు. మన ఎల్బీ నగర్ నుంచి 17 kilometers రామోజీ ఫిలిం సిటీ పక్కకే అనమాట. సో ఈడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. మంచి ప్రశాంతంగా ఉంటుంది. మంచి లొకేషన్ కూడా ఉంటుంది. సో ఆంటీ వాళ్ళు కూడా చూడండి అంబర్పేటలో ఉంటారు కదా వీళ్ళు ఆంటీ వాళ్ళు. నేను వచ్చినప్పుడు సో గైజ్ ఆంటీ వాళ్ళు కంటైనర్ వేసుకోరు. మంచి వాటర్ టెన్షన్ కూడా లేదు. కరెంటుది కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనం కూడా అప్లై చేసినాం. ఇందాక నేను బ్యాగ్లో చూపించిన కదా కరెంట్ దానికి అప్లై చేసేది. సో ఆంటీ వాళ్ళు కట్టించుకుంటారు ఆల్మోస్ట్. కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఏది ఇది తీసుకురా అన్న? ఎన్ని గజాలు? 242 square 2 గుంటాస్ 2 గుంటాస్ తీసుకురా.
ఓకే సో గైస్ ఇంకోటి వచ్చి ఓకే అన్న అది మనమే ఓకే అన్న నేను తెలుసా తెలుసానా మళ్ళీ మీరు రావచ్చు అప్పటికి మాట్లాడచ్చు. సో గైస్ ఈఎంఐ మన ఇంట్రెస్ట్ ఏం లేదన్నా ఏం పెట్టలే మీకు ఎట్లా ఓవర్ త్రూ తీసుకోరు అంటే అన్న వాళ్ళ త్రూ నుంచి తీసుకున్నామన్నా. ఎవరు అన్న ఏమంటే భరతన సంపదన ఇద్దరు అన్న వాళ్ళు. భరతన తెలుసా? భరతన సంపద ఇద్దరు అచ్చా. సో గైస్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు కూడా ఈఎంఐలో తీసుకోరు. సో ఈఎంఐలో జాగాలు దొరకడం అసలు చాలా కష్టం అనమాట. సో అట్లాంటిది ఈఎంఐలో దొరికింది. ఫస్ట్ అయితే అరే జల్దీ నడు బిర్యానీ తినేసాం, ఆకలి అవుతుంది నాకు చచ్చిపోతాను. జల్దీ నడు. సో గైస్ ఆకలి అవుతుంది అప్పటికెళ్ళి నాకు. వీడియో చేసినాక తిందాం రా బాబు అని చెప్పి ఆగినా కానీ నాకే అవుతలేదు, కడుపులా గుర్రు గుర్రు అంటుంది. పొద్దున టిఫిన్ చేయలే ఏం చేయలే అనమాట. వాడైతే చచ్చిపోతున్నాడు అని చూపి దుర్గా ప్రసాద్ అని చెప్పి మన దొంగ అనమాట. బిర్యానీ తీసుకోరా అరే లోపల పెట్టు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మంచి ఫ్యామిలీతోని మంచి సొంతంగా ఛాతి కొట్టి చెప్పచ్చు. సో గైస్ ఇంకోటి వచ్చి వాటర్ ఫౌంటైన్ అనమాట. సో వాటర్ కూడా మనకి 24 hours వస్తుంది. వాటర్ టెన్షన్ లేదు, కరెంట్ టెన్షన్ లేదు. మనకు కరెంట్ అయితే ఆడికెళ్ళి వస్తుంది అనమాట. ఓపెన్ నీళ్ళు వస్తారా ఇక పెట్టు ఇడ పెట్టు వాటర్ పెట్టు మళ్ళీ వాంజి. ఇగో ఏం లేదు guys, నేను ఒక మాట చెప్పాలా. నా మాట విని ఒక 5 lakhs 7 lakhs ఏముంది అది కట్టేసి తీసుకొని మీరు పడేసిరు, నాది కాదు అనుకొని మీ పిల్లల పేరు మీద పడేసిరు అనుకోరి. నేను అంతకుముందు ఏం చేస్తుండే, బండ్ల పైన దానిపైన దీనిపైన ఇన్వెస్ట్మెంట్ వీడియో కంటెంట్ల గురించి చేస్తుండే. కానీ ఒకటేసారి పెద్ద దెబ్బ పడ్డది. ఎంకలు తిరిగి చూస్తే నాకేం లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు. నేలే ఇట్లా కాదు, మనం కూడా సేవింగ్ చేయాలా, మనం కూడా జాగాలు కొనాలా, అది ఇది అనుకొని ఇక నేను ఇప్పటికెళ్ళైతే ఏది ఉనుకున్నా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తా అండ్ కంటెంట్ దాని విధానం కూడా అది చేస్తా. సో గైస్ ఏం లేదు, ఒక సినిమా నాది క్లిక్ అయిపోయిందంటే దేవుని దయ వల్ల మీ జీవితం అంతా నేను మర్చిపోను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాటర్ ఫౌంటైన్ అనమాట. సో ఇడికెళ్ళి మీకు ఇగో లైటింగ్ కూడా వేయించేసిన. రాత్రి పూట అయితే చాలా హైలైట్ ఉంటుంది. ఇగో ఇది కనిపిస్తుందా, నీళ్ళు దీంట్లోంచి పడతాయి. సో ఇది మా వైఫ్ సజెస్ట్ చేసి పెట్టించుకుంది అనమాట. సో ఒక అన్న వాళ్ళు అది చేసి పెట్టిరు. ఇంకోటి వచ్చేసి అరే కర్రా ఏమైందిరా ఇకర్రా కర్రా నా గుడు ఇకర్రా ఏడుంటావు లోకల్ ఇక్కడ రారా మళ్ళా కలు ఎందుకు అట్లా భయపడుతున్నావు? ఇకర్రా ఏమైందిరా ఎందుకు భయపడుతున్నావు? ఇకర్రా ఏడుంటావు? ఇది ఓన్లీ తెలుసా ఏం తెలుసా వీడో బబ్బు ఆడు కూడా తెలుసా? తెలియదా? చచ్చిపోరా రే ఆ బాత్రూమ్ లో పోయి చచ్చిపో. సో గైస్ వాటర్ ట్యాంక్ కూడా మనం పెట్టించుకున్నాం. ఇంకోటి వచ్చేసి ఇది 3 layers వేయించిన అనమాట. 3 layers ఎందుకంటే లోపలైతే అసలుకి రాదు. ఎండ కూడా కొట్టకుండా ఎంత డాంబర్ తెప్పించిన, దాని తర్వాత పెంకులు వేయించిన, దాని తర్వాత వేరే స్లాబ్ అది వేయించిన. సో ఇంకోటి ఏంటంటే ఎంత ఎండ కొట్టినా ఏందున్నా లోపల అయితే చల్లగానే ఉంటుంది అనమాట. సో ఈ బాత్రూమ్ అయితే మీకు చూపించలే, ఈ బాత్రూమ్ చూపించాం. ఇది కూడా సో ఇది ఒకటి అనమాట. ఇండియన్ మొన్ననే చేపించినాం, ఇంకా అవుతుంది. బిర్యానీ తీరా బిర్యానీ నాకేం తెలుసు బిర్యానీ ఏడుందిరా లోపల అరే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారా? బిర్యానీ తీరా బాబు. అరే అన్నం తిన్నావారా? నిజం చెప్పు తిన్నావా లేదా? కొంచెం తినేసి కాల్లో ఉందనుకుంటా, పోయి అడుగు పోరా. కాల్లో ఉంటుంది జావు జల్దీ జావు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు పెళ్ళయింది మంచి ఫ్యామిలీతో, మనం ఇంత దూరం వచ్చేసి ఎవరితోనా నేను అవన్నీ అడగరా, నాకు వద్దురా నాయన, డైరెక్ట్ జైలు. ఓకే ఓకే చెప్పు.
ఓకే సపోజ్ ఫ్యూచర్ లా సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఒక మంచి ప్రశాంతం జీవితంలో ఉన్నాం. ఇట్లా మంచిగా కూర్చొని పెళ్ళి అయింది, 2 పిల్లలు. అరే ఇక్కడ రారా జల్లిరా, ఇట్లాంటి పిల్లలు పుట్టాలి నాకు. రేపటి రోజు మంచి ఇట్లా ఫ్యామిలీతో అందరు మొత్తం టీం అందరు ఈడ ఉండి ఇట్లా గార్డెన్ లో కూర్చొని సొంతం ఇల్లు, మీ ఇంట్లో మా ఇంట్లో అంత వండుకుంటా వీడియోలు బయట చేసుకుంటా ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే అంత ప్రశాంతంగా ఉంటది. నిజంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నీకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఇట్లా ఊటి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారా చెప్పు. చాలా టైం చాలా చేసి తర్వాత ఆలోచించాలి. నువ్వు ఇద్దరు అక్కడ పెళ్లి చేయాలంటే ఫస్ట్ కష్టపడాలా. కష్టపడాలంటే నువ్వు నా తోడు ఉండాలా. నేను తోడు ఉంటారా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్ మీ అందరికి మా ఛానల్ అందరి జీతాలు రివీల్ చేస్తా మనకి. సో గైస్ ఫుడ్ కూడా వచ్చేసిందా, దాదా ఈడ ప్లేట్ లో పెట్టేయి చూడు. ఇది ఒక్కసారి ఆలోచించరు. ఇట్లా అన్నం తినుకుంటా టీం అందరితోని ఇట్లా కళ్ళు మూసి ఒకసారి అరే కొంచెం వేయాయిలా కొంచెం అందరికి వేసారా ఈడ ఆడ తిరుగుతుంది ఇట్లా అట్లా కొంచెం మా టీం అందరితోని ఈడ ఉండి నాకు ఏం లేదు గైస్ అందరితో మంచిగా ఉండాలా. ఫ్యామిలీ అందరు కలిసిమెలిసి ఉండాలా, అందరు సంపాదించుకోవాలని ఉంటది. సో గైస్ నిజంగా అంటున్నా ఇమ్రాన్ అన్న ఏంది అనేది రేపు బాయ్స్ ఛానల్ లో తెలుస్తుంది. సో రేపు బాయ్స్ ఛానల్లా అందరి శాలరీస్, అందరి కష్టాలు, అందరూ ఎంతైతే ఇంత ఛానల్కి ఎంత సఫర్ అయ్యారు, ఎంత కష్టపడ్డారు, ఎంతమంది టార్చర్ చేసిరు అవన్నీ మీకు రేపు ఛానల్లో చెప్పబోతున్నా. నేనైతే చాలా టార్చర్ చేసిన చిన్నప్పుడు. వీడు చిన్నప్పుడు నుంచి టార్చర్ కానీ ఇప్పుడు పెద్ద అయినాక చేస్తున్నా అదే బాధ. పెద్ద అయినా ఏం టార్చర్ చేస్తున్నా బయట కదరా గైస్ ఇట్లా తినుకుంటా. సో సారీ గైస్ ఏమనుకోద్దు, మా ముందట ఇట్లా బిర్యానీ తింటున్నది. సో ఫ్యామిలీతో ఇట్లా వచ్చి ఇట్లా అన్నం తినుకుంటా నోట్లో నీళ్ళు వస్తున్నాయి గైస్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే. పొద్దున్న నుంచి ఏం తినలే నిజంగా. ఫస్ట్ ముద్ద పొద్దున్న నుంచి నీళ్ళు కూడా తాగాలి. నేను లేచిన కాడికి బ్రష్ చేసుకొని బయటగా స్నానం కూడా చేయలేదు. నిజంగా చెప్తున్నా, స్నానం కూడా చేయకుండా డైరెక్ట్ వచ్చాను. నేను ఇద్దరికి వెళ్ళి పట్టుకొచ్చాడు. సో గైస్ ఇట్లా ఫ్యామిలీతో తినుకుంటా మంచిగా ఏ టెన్షన్ ఉండదు సార్. ఓవన్ పక్కన అంతా జాగాలేను అమ్మాయి కొనుక్కునే జాగాలేను అన్ని సేల్ అయిపోయి. ఇదో అరే వర్షం పడి రాలిపోయినాయి అనమాట. ఇక్కడ ఆ చిన్న చెట్టుకు పండిపోతాయి ఇప్పటికే. అది కనిపిస్తుందా జుమ్జి ఎంత చిన్న చెట్టు ఉంది దానికి. ఈడ మనం ఏ చెట్టు పెట్టినా మనకి అది బ్లాక్ సాయిల్ ల్యాండ్ అంటారు కదా. సో అదనమాట. సో మనం ఈడ ఏం పెట్టినా జల్లి చెట్లు అయితే చెప్పానా ఏంది మనది. నువ్వు చెప్పురా, నువ్వు చెప్తా. సో గైస్ బబ్బు ఫైనల్లీ కష్టపడి ఒక స్టాండ్ తీసుకొని అసలు యాక్చువల్లీ మనం 18 years వచ్చినాక అది చేద్దాం అనుకున్నా. బట్ బబ్బు ఏం చేసిందంటే లేదన్నా మనం జల్లి వేసేయాలా, జల్లి వేసేస్తే పైసలు అటు ఇటు ఖర్చు కాకుండా చేసేస్తాడని చెప్పి బబ్బు కూడా ఇల్లు ఇప్పుడు ఒక. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న.